హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే గార్డెనర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది తక్కువ మొక్కలు పెంచుకునే వారికి మరింత హెల్ప్ అవుతుందన్నమాట. ఎందుకంటే తక్కువ మొక్కలు ఉన్నప్పుడే మనం ఎక్కువ ఆనందం పొందాలని అనుకుంటాము. ఎక్కువ మొక్కలు ఉంటే ఎలాగూ ఎక్కువగానే ఆనందపడతాం. మరి తక్కువ మొక్కలు ఉన్నప్పుడు కూడా అంతే ఆనందం పొందాలంటే ఖచ్చితంగా ఈ టిప్పు ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకే ఒక మొక్క అండి. ఎన్ని గుత్తులు ఉన్నాయో చూసారా? ఈ గుత్తులన్నీ మన ఆనందానికి కారణమే. మీకు కేవలం ఒక్క మొక్క మాత్రమే చూపిస్తున్నాను. నా దగ్గర అయితే 2 మొక్కలు ఉన్నాయి. మా అమ్మగారి ప్రోత్సాహంతో నేను కనకాంబరాలు పెంచడం జరిగింది. ఇదివరకు అయితే నేను పెంచేదాన్ని కాదు, కానీ 2 సంవత్సరాల నుంచి నేను కనకాంబరాలు పెంచుతున్నాను. ఎందుకంటే కొన్ని పువ్వులైనా నేను పెట్టుకోవాలని మా అమ్మగారి కోరిక అన్నమాట. అందుకని కనకాంబరాలు పెంచడం నేను కూడా మొదలుపెట్టాను. కేవలం 2 మొక్కలే. మీకు చూపించేది మాత్రం ఒకే ఒక మొక్క అండి. చూసారా ఎన్ని గుత్తులు ఉన్నాయో? పెద్ద పెద్ద గుత్తులు. మంచి రంగుతో పూయాలంటే ఖచ్చితంగా నేను ఇచ్చిన ఫెర్టిలైజర్ మీరు కూడా ఇవ్వండి. తప్పకుండా మీకు పువ్వులు అనేది ఎక్కువగా పూస్తాయి. చాలా సింపుల్ ఫెర్టిలైజర్. ఖర్చు కూడా చాలా చాలా తక్కువ. అసలు ఖర్చు లేదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పెట్టుకోవడం కోసం పెంచుకోమని మా అమ్మగారు సలహా ఇచ్చినా సరే నేనైతే అస్సలు కొయ్యనండి. నాకు అలా మొక్కలకు ఉంటేనే చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద పెద్ద గుత్తులు ఉన్నాయి చూడండి. తప్పకుండా ఈ ఫెర్టిలైజర్ మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా సింపుల్ ఫెర్టిలైజర్. రెగ్యులర్గా మనం తయారు చేసుకునే హోమ్ మేడ్ కంపోస్ట్ ఇస్తూ ఈ ఫెర్టిలైజర్ కూడా మనం ఇచ్చామంటే చక్కగా పూత అనేది పెరుగుతూనే ఉంటుంది. కొత్తగా గుత్తులు అనేవి వస్తూనే ఉంటాయి. చూసారు కదా, ఈ కొమ్మ అయితే ఎంత పొడవుగా ఉందో చూడండి. ఎన్ని గుత్తులు ఉన్నాయి చూసారా? నేనైతే ప్రూనింగ్ కూడా చేయలేదు, అలానే ఉంచేసాను. ఇంకా కొత్తగా చిగుర్లు వస్తూనే ఉన్నాయి. వాటిని చూసి నాకు కట్ చేయాలని అనిపించలేదు. ఎందుకంటే చిగుర్లు వస్తుంటే వాటిని ఆపేయడం ఎందుకులే అని నేనైతే అలానే ఉంచేసాను. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు మన ఫెర్టిలైజర్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో. మొక్కలు ఒకటి ఉందా, ఎక్కువ ఉన్నాయనేది కాదండి. మన దగ్గర ఉన్న ఒక్క మొక్క అయినా సరే చక్కగా పూయడమే కావాలి. అలా పూసినప్పుడే కదా మనకు ఆనందం. పెంచిన దానికి ప్రతిఫలం దొరికినట్లు. ఎన్ని పువ్వులు రాలిపోతున్నాయో మీరే చూడండి. మొక్కల నిండా రాలిన పువ్వులే ఉంటాయి. ఒక్కొక్కసారి అవన్నీ సేకరిస్తే 2 గుప్పిళ్ళు పువ్వులు అవుతాయి. నాకు అన్ని పువ్వులు పూస్తున్నాయి అన్నమాట. రాలిపోయినవే అన్నుంటే గుత్తులుకున్నవి ఇంకెన్ని ఉంటాయో ఆలోచించండి. నా పువ్వుల మొక్కలు చూసిన వారు పువ్వులు కొయ్యటం లేదనే అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అన్ని పువ్వులు పూస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, అలా రాలిపోతూనే ఉంటాయి. పెద్ద పెద్ద గుత్తులు ఉన్నప్పుడు దూరం నుంచి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు వరకు చూశారు కదా ఎన్ని గుత్తులు ఎంత చక్కగా పూస్తున్నాయో. మరి ఇప్పుడు పవర్ఫుల్ ఫెర్టిలైజర్ మనం చూసేద్దాము. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్సుల్లో ఉన్నది తెలగపిండి అన్నమాట. తెలగపిండి పౌడర్ రూపంలోనూ ఉంది, అలాగే కేక్ మాదిరిగా కూడా నా దగ్గర ఉంది. వండుకునేటప్పుడు ఇలా పౌడర్ చేసి వండుకుంటామన్నమాట, కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ. ఇది ఆర్గానిక్ తెలగపిండి, అంటే నువ్వులు మనమే కొనుక్కొని మిల్లులో ఆడించుకున్న తర్వాత వచ్చే తెలగపిండి అన్నమాట. దానిని మరలా మనం పౌడర్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇదైతే డైరెక్ట్ నూనె ఆడిన తర్వాత వచ్చే నువ్వుల కేక్ అన్నమాట. ఇలా ముక్కల్లా ఉంటుంది. వీటిని పౌడర్ చేసుకుంటే మనం కర్రీ వండుకోవడానికి వీలుగా ఉంటుంది. మా ఇంట్లో నువ్వులు ఎక్కువగా నూనె ఆడిస్తారు, అప్పుడు ఇలా మాకు పంపిస్తారన్నమాట. ఇది మనం కొంచెం చితక్కొట్టి పౌడర్ చేసుకొని కర్రీస్ వండుకోవచ్చు. ఇదే నేను మొక్కలకు యూజ్ చేయడం జరిగింది. ఈ తెలగపిండిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, అలాగే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో మెనీ న్యూట్రిషన్స్ ఉంటాయి, అలాగే విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది మొక్కలకి ఇస్తే మనం గుడ్డుల పెంకులు ఉంటాయి కదా, గుడ్ల పెంకుల యొక్క పౌడర్ ఇవ్వనవసరం లేదు. అంత కాల్షియం అనేది ఈ తెలగపిండి ద్వారా అందుతుంది. మొక్కలకు ఉల్లిపాయలు కానీ గుడ్లు కానీ మనం వేస్తాం కదా, అలా వేయకుండా ఈ తెలగపిండి ఒక్క ముక్క వేస్తే చాలు. మనకి మొక్కలు అనేది ఏపుగా, బలంగా, తెగులేమి సోకకుండా చక్కగా పెరుగుతాయి. పూత కాపు కూడా ఎక్కువగా వస్తుంది. నేనైతే
చిన్న మొక్కను సెలెక్ట్ చేసుకున్నాను. కుండీలో ఉన్న మొక్కకైతే మొక్క సరిపోతుంది. ఇలా 15 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే మన మొక్కలకి సరిపోతాయి. పౌడర్ చేసి వేయడం కన్నా ఇలా మొక్కలాగా మొదల్లో పెడితే చక్కగా అది కొద్దిగా నాని ఆ సారం అనేది వేళ్ళకి వెళ్తుందన్నమాట. నీళ్ళల్లో వేసి వేయడం కన్నా పౌడర్లా వేయడం కన్నా ఇలా మొక్కలాగా పెడితేనే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆ సారం అనేది వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. వాటర్లో వేస్తే మనకి తక్కువ రోజుల్లోనే ఆ సారం అనేది అయిపోతుంది. ఇలా మొక్కలా పెడితే కనుక మనం నీళ్ళు వేసినప్పుడల్లా మొక్క అనేది నాని దాంట్లో ఉన్న సారం మొక్కకు వెళ్తుందన్నమాట. ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. పొలాల్లో కూడా వీటిని యూజ్ చేస్తారు. ఈ చిన్న టిప్పు మనకి ఇన్ని పువ్వులు ఇచ్చిందంటే తప్పకుండా మనం ఫాలో అయిపోతాం కదా. అవసరం అనుకున్న వారికి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఎంత మంచి రంగుతో ఉన్నాయో చూడండి. పెద్ద గుత్తులు కూడా పుస్తున్నాయి. అంత మంచి టిప్ ఇది. తప్పకుండా ఫాలో అవ్వండి. పండ్లు కూరగాయ మొక్కలు ఎప్పటి నుంచో కాపు రావటం లేదా, పూత రావటం లేదా? అయితే మన ఛానల్లో వీడియో అప్లోడ్ అయ్యింది, లింక్ ఇస్తాను. తప్పకుండా వాచ్ చేసి ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చిన, ఈ పూల మొక్క నచ్చిన, ఈ టిప్ నచ్చిన వెంటనే కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.